హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 పంచనామ క్షేత్రాల గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. తారకాసురుడు అనే రాక్షసుడిని సుబ్రహ్మణ్య స్వామి సంహరించినప్పుడు ఆ రాక్షసుడు గొంతులో ఉన్నటువంటి శివలింగం మొక్కలై 5 ప్రదేశాల్లో పడింది. ఆ ప్రదేశాలే పంచరామాలు. కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ద్రాక్షారామం, కాకినాడలో ఉన్నటువంటి కుమారరామం, అలాగే పశ్చిమ గోదావరిలో ఉన్న క్షీరారామం, భీమారామం, పల్నాడులో ఉన్నటువంటి అమరారామం, వీటినే పంచరామ క్షేత్రాలని అంటారు. ఈ పంచరామ క్షేత్రాలలాగే మనకి అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ రోజు వీడియోలో మనం ఈ అష్ట సోమేశ్వర ఆలయాల్లో ఒకటైనటువంటి రాయవరం మండలంలో ఉన్న సోమేశ్వరం ఊర్లో ప్రతిష్ఠించిన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి ఆలయాన్ని చూద్దాం. అసలు ఇక్కడ శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు, ఎందుకు ప్రతిష్ఠించారు, ఈ ఆలయం యొక్క విశేషాలు ఏంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. బట్ వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామం క్షేత్రమునందు కొలువైన శ్రీ భీమేశ్వర స్వామి లింగము స్వయంభూమూర్తి. ఇక్కడ లింగం కింద సూర్యంత్రం ఉంటుంది. ఆ రుద్రమూర్తిని శాంతపరిచేందుకు సోముడు అంటే చంద్రుడు ద్రాక్షారామ క్షేత్రమునకు వాయువ్యం దిశలో గల సోమేశ్వరం క్షేత్రంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అలాగే మిగిలిన దిక్కులు యందు అత్రి, భరద్వాజుడు, గౌతముడు, జమదాగ్ని, కశ్యపుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు అను సప్తర్షులు మరో సప్తలింగాలను ప్రతిష్ఠించారు. ఈ 8 ప్రతిష్టలను అష్ట సోమేశ్వరాలయాలుగా పిలుస్తారు. కోలంక, దంగేరు, కోటిపల్లి, కోరుమిల్లి, వెంటూరు, సోమేశ్వరం, వెల్ల, పెనుమాల గ్రామాల్లో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. అష్ట సోమేశ్వర ఆలయాల సందర్శన ముగించి పిమ్మట ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆచారం. అప్పుడు యాత్ర సఫలం అవుతుంది. కొంతమంది ముందుగా ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామిని దర్శించి తర్వాత అష్ట సోమేశ్వర ఆలయాలను దర్శిస్తూ ఉంటారు. ఈ అష్ట సోమేశ్వర ఆలయాల సందర్శన వలన చంద్రగ్రహ దోష నివృత్తి మరియు శివానుగ్రహం కలుగుతుంది. ఈ అష్ట సోమేశ్వర ఆలయాలను జన్మ నక్షత్ర పాత శివలింగాలుగా పేర్కొంటారు. ఇప్పుడు మనం చూస్తుంది అష్ట సోమేశ్వర ఆలయాల్లో ఒకటైనటువంటి సోమేశ్వరంలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి లింగము. ఇది వాయువ్య క్షేత్రం. ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా సుమారు 14 కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి ఈ ప్రదేశంలో సోముడు అంటే చంద్రుడు ఒక మండల కాలము తపస్సు చేసి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించాడు. ఆ కారణంగా ఈ క్షేత్రం సోమేశ్వరంగా ఖ్యాతి పొందినది. ఇచ్చట శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సోమేశ్వరాలయం దర్శించగలము. ప్రధానాలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ప్రధానాలయంతో పాటు ధ్వజస్తంభం, శ్రీ పర్వతవర్ధిని సమేత బ్రహ్మేశ్వర స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కలవు. ప్రధానాలయం యొక్క గూటినందు శ్రీ దుండు గణపతి, శ్రీ చండీశ్వర స్వామి కూడా ఉంటారు. వీటితో పాటు శ్రీ సూర్యనారాయణ మూర్తి, శ్రీ కాలభైరవ స్వామి దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు. ఆలయ ముఖమండపం నందు నంది, వినాయకుడిని కూడా చూడగలము. అంతరాలయమునందు కళ్యాణ ఉత్సవమూర్తులు, నిత్య ఉత్సవమూర్తులు, నందీశ్వరుడు దర్శనమిస్తారు. గర్భాలయమునందు ఏకపీఠం పైన శ్రీ సోమేశ్వర స్వామి లింగము మరియు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు కొలువు తీరారు. ప్రతినిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు జరుగుతాయి. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సోమేశ్వర లింగమును అర్చించిన వారికి సకల శుభములు కలుగును అని భక్తుల విశ్వాసం. మహాశివరాత్రి సందర్భంగా సోమేశ్వర లింగముకు విశేష అభిషేకాలు జరుగుతాయి. రాత్రికి లింగోద్భవ సమయంలో అభిషేకాలు నిర్వహిస్తారు. కన్యారాశి హస్త నక్షత్రం నందు జన్మించిన వారి నక్షత్ర దోష
ఉపశమనం కోసం సోమేశ్వరంలో ఉన్న ఈ సోమేశ్వర లింగమునకు అభిషేక శాంతులు నిర్వహిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.